ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఈ సంవత్సరంలో మీ జీవితంలో దేవుడు కూడా ఏ ఆశ్చర్యకార్యాలు చేసే ఉంటే తప్పకుండా చేస్తాడండి. ఆయన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలకి తప్పకుండా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి 2024 సంవత్సరంలో అబ్బా ఇది నిజంగా ఆశ్చర్యం నా జీవితంలో జరగటం అనే కార్యం ఏది జరిగించాడో ఇశ్రాయేలు జీవితాల్లో కూడా జరిగించుకుంటూ తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాయలయ్యింది. రెండోది చూస్తే మనం అక్కడ అమ్మోరీయుల మీద విజయం వచ్చింది. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. 7 జాతుల వాళ్ళు ఉంటారు అక్కడ. ఈ 7 జాతుల మీద విజయాన్ని ఇచ్చి ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. అది గుర్తు చేస్తున్నాడు యెహోషువ ఇక్కడ. ఇశ్రాయేలీయులారా, అమ్మోరీయుల మీద 7 జాతుల వారిని ఒకసారి మీరు అక్కడ 11వ వచనంలో చూస్తారు చూడండి. యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా. మొత్తం ఎంతమంది వచ్చారు అక్కడ? 7 జాతుల వాళ్ళు వచ్చారు చూడండి అక్కడ. 7గురు. వీళ్ళేమో ఒక్క జాతి వాళ్ళేమో 7 జాతుల వాళ్ళు. మీ మీదకి అంటే ఇక్కడ ఒక జాతి మీద 7 జాతుల వాళ్ళు లేచారంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. గొక్క దిప్పుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఈ 2024 సంవత్సరంలో మీ జీవితంలో కూడా వచ్చి ఉంటాయి. దేవుడు తప్పకుండా తప్పించాడు. కాబట్టే ఈ చివరి ఆదివారం ఈ 2024 సంవత్సరంలో మందిరంలో ఉండవు నువ్వు సంతోషంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం లాంటి ఆశ్చర్యకార్యాలు, ఎర్ర సముద్రమును చీల్చినటువంటి ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఈ 2024 సంవత్సరంలో జరిగించుంటాడు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు మన మీదకి వచ్చి ఉంటాయి. ఒక జాతి వారి మీదకి 7 జాతులు లేచినట్టుగా ఒకరమే మన మీదకి 7 రకాల కీడులు వచ్చి ఉంటాయి. వాటన్నిటి మీద విజయం ఇచ్చాడు. మనల్ని విజయం ఇచ్చి నడిపించాడు. ఆ తర్వాత ఇంకో సందర్భం ఏం గుర్తు చేస్తాడంటే, మీరు అక్కడ చదివితే బిలాము, బాలాక్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. బిలాము అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు, బాలాక్ అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ బిలాము ప్రవక్త ఎటువంటి వాడంటే, ఇతను నోటితో ఏదంటే అది జరుగుద్ది. ఇతను నోటితో ఏదంటే అది జరుగుద్ది. ఇప్పుడు కూడా కొంతమంది, నాయన నీ నోటితో అనబాకరా, నీ నోటితో అంటే జరిగిద్ది అని అంటాం. ఇట్లా కొంతమంది నోళ్ళకి దేవుడు ఆ పవర్ ఇస్తాడు. ఇక్కడ బిలాం అని ప్రవక్త ఉన్నాడు. ఈ బిలాం అనేటటువంటి ప్రవక్త యొక్క దేవుడిచ్చిన ఆ కృప ఏంటంటే అతనికి, రే నువ్వు పడిపోతావంటే పడిపోతాడు. రే నువ్వు నీ నెత్తి మీద పడిద్ది ఏదన్నంటే నెత్తి మీద పడుద్ది. అంటే ఆ నోటికి అంత శక్తి ఉంటుంది బిలాముకి. అటువంటి బిలాము ఆ శక్తి ఉందని బాలాకుకు తెలిసి, బాలాకు మీదకి ఇశ్రాయేలీయులు వస్తున్నారని బిలామును పిలిపించుకుంటాడు. బిలాము ఇశ్రాయేలీయులు వస్తున్నారు, నువ్వేదన్నా శాపవశనం వాళ్ళ మీద బలికావనుకో వాళ్ళ మీదకి శాపం వస్తుంది, నీ నోటికి అంత శక్తి ఉందని బిలామును పిలిపించుకుంటాడు బాలాకు. బిలాము వచ్చిన తర్వాత బిలాముతో దేవుడు మాట్లాడతాడు. రే వస్తుంది నా బిడ్డలో, ఇశ్రాయేలీయులు వస్తున్నారు, వచ్చేది నా బిడ్డలు, నా బిడ్డల్ని నువ్వేమన్నా అన్నావు అనుకో ఊరుకునేది లేదంటాడు. బిలాము అక్కడ దడుచుకుంటాడండి. బిలాము ఆ విధంగా మాట్లాడు. ఒకసారి 9వ వచనం చూడండి. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి, మిమ్ము శపించుటకు బేయోరు కుమారుడైన బిలామును పిలవనంపగా, నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బిలాము నుంచొని ఇశ్రాయేలీయుల్ని శపించాలి కదా, లెక్క అయితే శపించట్లా, ఆశీర్వదిస్తున్నాడు. బాలాకు రాజుకి ఏం అర్థం కావట్లా. బిలాము నిన్ను తెప్పించింది ఎందుకు ఇక్కడికి, నీకు బహుమానాలు ఇస్తాను ఎందుకు, నీకు ధన సంపదలు ఇస్తానయ్యా, నువ్వు శపించంటే ఇతను దీవిస్తానే ఉన్నాడు. కారణం ఏంటి? ఇతని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బిలాము ఆశీర్వదిస్తానే ఉన్నాడు కానీ శపించటం లేదు. ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో బహుశా మన జీవితాల్లో కూడా ఎంతోమంది మన మీద శాపాలు పలకాలని, శాపాలు పలుకుంటారు. మనం నాశనం అయిపోవాలని, మనం కనపడకుండా పోవాలని మన వెనక ఎన్నో కుయుక్తులు బని ఉంటారు, ఎన్నో శాపాలు బలికుంటారు. కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ 2024 సంవత్సరం మనకు తోడుగా ఉండి ఎంతోమంది మన మీద శాపాలు బలికినా ఆ శాపాలు దీవెనలు అయ్యేటట్టుగా, ఆ పూలమాలలు అయ్యేటట్టుగా మన మీద వేసి మనల్ని నడిపించాడు ఆయన విజయంతో. దేవునికి స్తోత్రం చెప్పండి.